అందరికీ నమస్కారం. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాచకొండ పరిధిలో ఉన్నాం. ఇప్పుడు మన రవీందర్ రెడ్డి అన్న, అంజిరెడ్డి అన్న, మాధవరెడ్డి అన్న, పురుషోత్తం అన్న వీళ్ళందరూ పెద్ద మనుషులు ఒక పరిశీలన చిన్న భాగంలో ఇందులో చిన్న సందర్శన చేయడం జరుగుతుంది. పురాతనమైన చెట్టు చూడవచ్చు. ఇది చింత చెట్టు. ఒక మంచి లొకేషను, ఒక లోయ లాంటి లొకేషను. ఇక్కడ మన రవీందర్ రెడ్డి అన్న మాట్లాడతాడు. ఇప్పుడు దీని గురించి చిన్న ఇంట్రొడ్యూషన్ పరిచయం చేస్తాడు. ఇటు ఎడమ సైడ్ దిక్కున్న ఆయన పురుషోత్తరావు గారు, రెండోగా ఆయన అంజిరెడ్డి గారు, మూడోగా ఆయన రవీందర్ రెడ్డి గారు, నాలుగో ఆయన నోముల మాధవరెడ్డి గారు. వీళ్ళని ఒక్కొక్కరు పరిచయం చేస్తూ ఈ పర్యటన క్షేత్రంలో భాగంగా రాచకొండ పరిధిలో ఈ గుట్టలు కొంచెం వివరిస్తాడు. ముందుగా అంజిరెడ్డి అన్న పరిచయం చేద్దాం. అంజిరెడ్డి అన్న, మీరు ఒకసారి పరిచయం చేసుకోండి. కొంచెం దీని గురించి కొంచెం వివరించరా మీరు? నా పేరు డాక్టర్ అంజిరెడ్డి కడారు. నేను ఈ రాచకొండ పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలనే తపనతోటి గత 15 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. రాచకొండ చారిత్రక పర్యావరణ పర్యాటక అభివృద్ధి సంస్థ. ఈ సంస్థలో నేను ప్రధాన సలహాదారులను. ప్రభుత్వంతో, ఇటు కేంద్రంతో, రాష్ట్రంతో కూడా అనేక పర్యాలు రాచకొండ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపనతోటి, లక్ష్యంతో, దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో, ఈ అభివృద్ధి చేస్తే ఇక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కాకుండా గిరిజనులకు గిరిజన నేతలకు కూడా ఉపాధి పథకం కూడా అమలు చేయవచ్చన్న ఉద్దేశంతో కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకున్నాము. చేస్తామంటారు. కాగితాల వరకే పరిమితమైంది. గతంలో కూడా పర్యాటక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కూడా మేము ఢిల్లీలో కలిసాము. వారు కూడా నేను 100 కోట్లు అభివృద్ధికి ఇవ్వండి అని చెప్పని అడిగితే, అన్న ఇది నా ప్రాంతమే కదా, నేను ఇక్కడ చదువుకున్నాను కదా, ఇబ్రాహీంపట్నంలో చదువుకున్నాను కదా అనే వారు అన్నారు. అన్న మీరు కూడా బీజేపీలో ఉన్నారు అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో ఈ రాచకొండకు 100 కోట్లు కాదు 200 కోట్లు అయినా సరిపోదు, దీన్ని ఏ విధంగానైనా మనం దీన్ని అభివృద్ధి చేద్దాము, తాను సహకరిస్తానని చెప్తూ కూడా తర్వాత కూడా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన శాఖ కూడా మారిపోయింది. అది అంతవరకే అయిపోయింది. గతంలో కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు దీన్ని నానబెట్టి దీన్ని కూడా రాచకొండ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్గా ఆవిర్భవించి 10 సంవత్సరాలు కావచ్చింది. దానికి కూడా ప్రభుత్వం రాచకొండ పోలీస్ కమిషనర్కు తొలగించింది. అంటే హిస్టారికల్ రాచకొండ గురించి తెలియదు. ఈ చరిత్ర అనేది భావితరాల పౌరులకు అందించే ఈ చారిత్రక అంశాన్ని కొంతమంది నాయకులు, కొంతమంది వాళ్ళు పనిగట్టుకొని ఇది వెలమలు స్థాపించిన రాజ్యం అని, అదని ఇదని చెప్పని, ఇది వెలమకోట, ఆ కోట, ఈ కోట అని చెప్పని చారిత్రక అంశాన్ని మట్టి కనిపిస్తున్నారు. అదేవిధంగా ఈ రాచకొండ అనేది చారిత్రక అంశం చోళులు, కాకతీయుల సామ్రాజ్యం నుంచి వచ్చిన అంశం ఇది. అప్పటి నుంచే చాళుక్యులు కాలం నుంచే దీనికి బీజం పోశారు. దీన్ని ఇక్కడ సంఖ్యలే బాగుంటుంది. అదే రాచకొండ పోర్టు. ఆ పోర్టు రాజుగారు తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించుకొని ఇక్కడి నుంచి పరిపాలించేవాడు. ఆ పరిపాలన క్రమంలో ఇక్కడ అనేక గుళ్ళు, గోపురాలు కూడా 3వ సింగభూపాలుడు వారు స్థాపనతోటి ఇక్కడ అనేక గుళ్ళు, 150 గుళ్ళకు పైగా ఉంటాయి. ముఖ్యంగా రామాలయము, అదేవిధంగా ఈ మధ్యన ఇటీవల 14 సంవత్సరాల క్రితం బయలుపడిన శివలింగము, అలాగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి, అలాగే వీరభద్రస్వామి, అనేక వినాయకులు, అనేక మంది లక్ష్మీనరసింహస్వామితో పాటు ఇక్కడ ఎన్నో విగ్రహాలు మనకు కనిపిస్తాయి.
ఆ విధంగానే కొన్ని శిథిలావస్థలు కూడా చేరాయి. అయినా మా పోరాటం తప్పలేదు. ఏ విధమైనటువంటి పరిస్థితులు కూడా రాచకొండను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఇది విషయం. ఇంకా ఇది చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో అన్నతో పాటు ఇంకొక మన రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఇక్కడ ఈ ప్రాంతం మీద చాలా రోజుల నుంచి పరిశీలనలో భాగంగా తను కూడా ఒక మంచి మాస్టర్ గైడ్ అనొచ్చు అన్నని. ఇక్కడ గైడ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మనకు సలహాలు సూచనలు ఇవ్వడము, ఈ కొండగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణంలో ప్రతి ఒక్కటి అన్నకు తెలుసు ఇక్కడ. కాబట్టి ఈ లొకేషన్స్ మీకు చూపిస్తూ చెప్తున్నా. అన్న కూడా ఒకసారి మాట్లాడతాడు. అన్నకున్న అనుభవం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచి దేవాలయాలు కానీ దీనికి సంబంధించిన కొంత పురాతన స్టోరీ కానీ కొన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాం. అన్న రవీందర్ రెడ్డి గారు, మీరు కూడా కొంచెం పరిచయం చేసుకుని దీని గురించి కొంచెం వివరించన్నా. నా పేరు రవీందర్ రెడ్డి, మాది రంగారెడ్డి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో షేర్గూడ గ్రామం. నా చిన్నప్పటి నుంచి రాచకొండ అంటే ఒకనొక టైంలో మా గురుజీ అంటారు కదా, స్కూల్లో గురువు గారు ఈ రాచకొండని పరిచయం చేయడం జరిగింది నా చిన్నతనంలో. తర్వాత అదేవిధంగా ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నా కాబట్టి ఆనాడు రాచకొండ అంటే ఎడ్ల బండ్ల మీద వచ్చేసి ఈ రాచకొండ అందాలు, సీతారామ కళ్యాణం కానీ వీక్షించడం జరిగింది. పెద్దలు ఎడ్ల బండ్లు, బండెనక బండి అనేది ఒకటి ఆ రకంగా వచ్చి 2 రోజులు 3 రోజులు అట్లాంటి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్లాంటివి చేసుకొని 2 రోజులు చేసుకొని హాయిగా వెళ్ళేవారు. ఇప్పుడు ఆ అనుభూతి లేదు. ఈ అడవంతా కూడా చాలా వరకు డ్యామేజ్ జరిగింది. సీతాఫల పండ్లు, ప్రకృతి, ఇక్కడి నుంచి మనకు శ్వాస వస్తుంది. హైదరాబాద్లో శ్వాస లేదు. ఈ శ్వాస నుంచి మనం పిల్లల భావితరాల భవిష్యత్తుకు సంబంధించి కూడా మనం ఒక్క మొక్క నాటే అవసరం ఉంది. ఇక్కడ ఫారెస్ట్ శాఖ వాళ్ళకి కానీ, ఎండోమెంట్ శాఖ వాళ్ళు కానీ, ఎండోమెంట్ శాఖ వాళ్ళు, ఫారెస్ట్ శాఖ వాళ్ళు, అదేవిధంగా రాజకీయ నాయకులు, అధికారులు, ప్రాంత ప్రజలు, అదేవిధంగా అందరం కలిసి కూడా గత 20 సంవత్సరాల్లో రాచకొండను అద్భుతం చేసుకోవాల్సిన అవసరం తక్షణం ఉన్నది. ఇప్పుడు రాచకొండకు రాజ అవసరం ఉంది. రాచకొండ ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవసరం ఉంది. మన అవసరం అంటే అయిపోయింది, మన వయసు అయిపోతుంది. ఏంటంటే సమయం లేదు. భావితరాలకు భవిష్యత్తు ఇక్కడి నుంచి మనకు రాచకొండ ప్రాంతం నుంచి ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి గన్నెల ప్రాంతము, ఇది బైరుగండి గన్నెల ప్రాంతం అంటారు. ఇక్కడ 8 టైం 365 రోజులు ఇక్కడ నీళ్ళు ఉంటాయి. ఈ దారి వచ్చేసి రాచకొండ రాజు తన సైన్యాన్ని తీసుకొని రాచకొండ ఫోర్ట్కి వెళ్ళేవాడు. రాచకొండ పట్టణంలో ధనరాశుల పట్టణం ఇది. వజ్ర వైడూర్యాలు రాసులు పోసి అమ్మిన ప్రాంతం ఇది. చాలా అద్భుతంగా రాజుగారు చేశారు. అదేవిధంగా మన అంజిరెడ్డి అన్న ఊపిరి ఆగిపోతే ఏమవుతుంది రాచకొండ అని చెప్పేసి నేను పదే చెప్తున్నాను. నాకు కమిటీలో కీలకంగా కూడా ఇప్పుడు మా వెంకటేష్ గారు మిత్రులు, సలాం గారు, అదేవిధంగా వచ్చేసి మన కమిటీ ప్రెసిడెంట్ గారు ఎవరు మన కృష్ణన్న గారు, నేనేమైతే ఏమో కానీ అదేవిధంగా మన అరవింద్ అన్న ఇంత పెద్ద ఆశ్రమం చేసిండు ఇక్కడ బూడిదలో పోసినట్టుగా. అన్న కూడా ధైర్యంగా నేనున్నాను అన్న అని చెప్తున్నా. కమిటీ కూడా నేనున్నాను. రవీందర్ ఏమవుతాడా అని చెప్పేసి వాళ్ళకు కూడా బాధ ఉంది. అది ఏమవుతాం అనేది అది నిర్ణయం దేవుడిది. చావో రేవు అనేది నిర్ణయం భగవంతుంది. ఈ రాచకొండని మనం 20 ఏళ్లలో అహర్నిశలు నిద్ర ఆలాలు మాని కానీ, ఎండకు కానీ వానకు కానీ ఓడ్చుకొని ఇవన్నీ కూడా యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 30 సంవత్సరాలు నేను చదివిన వయసులో చదువుకున్నాను. నాకు చదువు అంటూ పెద్దగా లేదు. బాధ్యత ఉన్నది, కుటుంబ బాధ్యత ఉంది. కుటుంబ బాధ్యతలో అట్లా నిమగ్నమై ఉన్నాను. నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయంటే నేను రాచకొండకు అంకితంగా నిలబడాలని చెప్పేసి ఆశిస్తున్నాను. దీంట్లో అందరూ రాచకొండ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములే. రాచకొండను ప్రేమించాలి కానీ ఎక్కడ కూడా రాచకొండలో ఎలాంటిది లేకుండా దీన్ని అభివృద్ధి చేసుకునే అవసరం ఉన్నది. అదేవిధంగా రాచకొండని చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని ఇమీడియట్లీగా మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సిన అవసరము ప్రతి పేరెంట్స్కి ఉన్నది, ప్రాంత ప్రజలకు ఉన్నది, నాయకులకు ఉన్నది. అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా అడవిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మనకు శ్వాస కావాలి, పిల్లలకు శ్వాస కావాలి. మనకు ఫ్యాన్లు ఉన్నాయి, మనం ఎక్కడికో వెళ్తాం, ఎక్కడనో మనం నచ్చిన చోటుకి వెళ్తాం. శ్వాస అనేది అవసరం ఉంది. అదేవిధంగా ఈ అరవింద్ అన్న చేసినటువంటి ఈ ఆశ్రమంలో మన వంతు కూడా ఒక మొక్క నాటి
ఏదో ఒక రోజు 6 నెలలకో 3 నెలలకో మనం వచ్చే అక్కడ చూసే అవసరం ఉంది. అన్న కూడా ధైర్యం చెప్పే అవసరం ఉంది. అన్న వచ్చిన రోజు నేను అన్న నాకు చెప్పిన మాటలకు అన్న శివుడి రూపంలో వచ్చిండి రాచకొండకు. ఆ శివుడు వచ్చిండు అని చెప్పేసి నేను చాలా ధైర్యపడ్డా. అదేవిధంగా మన అంజిరెడ్డి అన్న ఆరోగ్యము మనం క్షణం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కమిటీ అంటే కమిటీ దగ్గర ఏం లేదని చేతులు ఎత్తడం కాదు, అవసరం లేదు. కమిటీ దగ్గర కూడా ఏమీ లేదు, ప్రేమ తప్పితే ఏం లేదు కమిటీ దగ్గర. సేవ నిర్విరామ సేవ. నేను 3 సంవత్సరాల నుంచి శ్రీరామ దీక్ష చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు కంటే కూడా ఆ విధంగా చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు, రాచకొండకి ఏమో చేస్తున్నారు. అలా వాళ్ళ రాత బాగలేదు, రాత మారిపోయింది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణం ఈ రాచకొండ పట్టణం అందాలు వీక్షించాలి. ఈ ఆనందాన్ని శ్వాస ఇక్కడి నుంచి వస్తుంది, దీనికి ఏం చేద్దామని చెప్పేసి ఇలా తెలంగాణకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. వారి ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా మన రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పేసి పేరున ధన్యవాదాలు చెప్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడడానికి నాకు శ్వాస అనేది నాకే రావడం లేదు. నా శ్వాస కూడా ఏమవుతుందని తెలియదు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మనతో పాటు ఇంకొక మన ఎక్కడి నుంచి ఉన్నారు? నోముల మాధురెడ్డి అన్న కూడా ఉన్నాడు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ అన్నకు మేము ఈ ప్రాంతంలో రాచకొండ పరిచయం చేస్తూ మాకు గత 2 నెలల నుంచి ఇక్కడ తిప్పుతున్నాడు అన్న. తిప్పుతూ ఉన్నప్పుడు ప్రతిసారి అంటుండు, ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన, ఇక్కడ చదువుకున్న, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, మా అక్క వాళ్ళ ఇల్లు ఉంది, ఇక్కడ నేను తిరుగుతున్నా అంటుండు. అన్నకు ఇప్పుడు ఈ దారి చూస్తే ఇట్లుంది, ఈ కొండగుట్టలు ఇక్కడంగా నడుచుకుంటూ పోతే చాలా దగ్గర ప్రాంతం అంటుండు అన్న. అన్న కూడా ఒకసారి పరిచయం చేసుకొని మాట్లాడతాడు. వీటి ఊర్లు పక్క పక్కన ఏమేమి ఉన్నాయి, వీటికి అన్నకు తెలిసిన పురాతనమైన చరిత్ర కొంచెం వివరిస్తాడు. మాధవరెడ్డి అన్న గారు మీరు ఒక్కసారి మాట్లాడండి. నా పేరు నోముల మాధవరెడ్డి. మాది నారాయణపురం మండలం పుట్టపాక విలేజ్. నేను అక్కడ గతంలో సర్పంచ్ కూడా పనిచేసిన. నేను నారాయణపురం హై స్కూల్లోనే చదువుకునేది. నేను చదువుకునే రోజులలో ఈ గన్నేర్లతో పండి మాకు తిప్పాయిగూడెంలో బంధువులు ఉండేది. తిప్పాయిగూడెం, చిత్తాపురం, అటు మైలారంకు, ఇక్కడి నుంచి ఈ దారిలో నేను చాలాసార్లు తిరిగినాను. నేను 5th క్లాస్ చదువుకునేటప్పుడు ఈ దారిలోకి వెళ్ళిపోయేటాడు, సింగల్గా వచ్చిపోయేటోని. మాకు నారాయణపురం నుంచి తిప్పాయిగూడెం వెళ్తే మధ్యాహ్నం ఎక్కడ నీరు దొరకకపోయేది. ఈ గన్నెల్లో నీళ్ళు తాగిపోయేది. ఇక్కడ ఈ గన్నెల్లో ఇప్పుడు 365 డేస్ ఎప్పుడు ఇక్కడ వాటర్ దొరుకుతుంది, స్వచ్ఛమైన నీళ్ళు. ఇక్కడ మేము 9th క్లాసు నారాయణపూర్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు కోట దగ్గర స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినాం. అప్పుడు కూడా నేను ఇక్కడ అటెండ్ చేసిన. అప్పుడు రామాలయం దగ్గర క్యాంప్ వేసినాం అక్కడ. ఇది దాదాపు ఇది నల్లమల్ల అడవికి ఇక్కడి నుంచి దక్షిణ భాగం నుంచి నల్లమల్ల అడవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది లింకప్ నల్లమల్ల అడవి వరకు ఇది గుట్టలు ఇదంతా కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో ఉంది. ఈ మండలం వచ్చేసి యాదాద్రి జిల్లాలో ఉంది. ఉమ్మడి జిల్లాలో నల్గొండలో ఉన్నప్పుడు ఉండే ఒకప్పుడు రాచకొండ, తర్వాత ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉంది. ప్లస్ ఇది గతంలో ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా దీన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక వాగ్దానం చేసిపోయాడు పెద్ద మనిషి. సరే గతంలో మారిపోయింది. కిషన్ రెడ్డి గారు కూడా టూరిజం మంత్రి ఉన్నప్పుడు దీన్ని టూరిజం డెవలప్మెంట్ చేద్దామన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా టూరిజం ప్లేస్ ఇదన్నీ చేద్దామని చెప్పారు. ఎందుకంటే సిటీకి కూతవేటు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 30-35 కిలోమీటర్లు ఉంటుంది. బై ఎయిర్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది. హైదరాబాద్కు 30-35 కిలోమీటర్ల దూరంగానే ఉంటుంది. ఇది ఒకప్పుడు బాగా సంస్థ రాజుగారి కోటగా ఉండి 7 అంచెల వ్యవస్థ. ఇప్పుడు ప్రధానమంత్రికి ఎన్ని అంచెలు ఉందో నాకు తెలియదు, వారి ముఖ్యమంత్రికి ఎన్ని అంచెల వ్యవస్థ ఉందో తెలియదు. కానీ ఇక్కడ రాజుగారి పరిపాలన ఉన్నప్పుడు అప్పుడు కాకతీయుల వంశం ఇక్కడ ఏరింది, రెడ్డి రాజులు వెళ్ళినారు, తర్వాత వెల్మ రాజులు వెళ్ళినారు, రకరకాల చోళులు వీళ్ళందరూ వెళ్ళినారని చెప్తుంటారు. ఇప్పటికి ఆనవాళ్ళు దీన్ని శ్రీనాథ్ కవి ఈ రాచకొండను సందర్శించినట్టుగా చరిత్ర చెప్తుంది. ప్లస్ బొమ్మెర పోతాన గారు కూడా ఇక్కడ భోగిని శతకం రాసిన ప్లేస్ కూడా ఉంటుంది. దాన్ని అక్కడ ఇప్పుడు దాన్ని భోగదాని మంచం అంటుంది, అక్కడ ఒక పందిర్లాగా ఉంటుంది. అట్లా ఇది చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు సిటీకి ఇంత దగ్గర ఇటువంటి ప్లేస్ అనేది ఎక్కడ దొరకదు. ఇందులోకి వస్తే ఏంటంటే ఒక చిట్టడవిలోకి పోయినట్టు ఉంటుంది వ్యవహారం అంతా. చిట్టడవిలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ రకరకాల వృక్ష జాతులు అంటే ఆయుర్వేది మొక్కలు కానివ్వండి, పండ్ల పొలాల మొక్కలు కానివ్వండి, మీకు ఏ సీజన్లో అయినా ఒక ఫ్రూట్ దొరుకుతుంది ఇక్కడ. కాకపోతే కొంతమంది దుండగులు కొంచెం అడవిని నాశనం చేసారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అడవిని కాపాడడానికి ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫెన్సింగ్ చేసి
ఇప్పుడు కొత్త కొత్త రకాల చెట్లు కూడా పెంచుతారు, చాలా సంతోషం. ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయాల్సిన పని ఉంది. భావితరాలకు ఇటువంటి కొన్నాళ్ళు ఇక్కడ ఫైర్ బీడిఎల్ కంపెనీకి వెళ్ళి ఒక ఫైర్ రేంజ్ వస్తుందని కూడా చెప్పారు. అది మొత్తం మీద కొన్ని ఉద్యమాల ద్వారా ఉద్యమాలు చేసారు మనోళ్ళు, దాన్ని కూడా ఇక్కడి నుంచి పంపించేసారు. ఇది ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇప్పుడు సిటీలో జువాలజికల్ పార్క్ ఉంది, కొన్ని రోజుల పోతే అది కూడా దగ్గర పడిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి పార్క్స్ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేయొచ్చు, ఫిలిం సిటీని గవర్నమెంట్ ద్వారా చేయొచ్చు, రకరకాల డెవలప్మెంట్ తీసుకురావచ్చు. ఇంకా మెడిసినల్ ప్లాంటేషన్ కూడా ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ గిరిజన తండాలు కూడా చాలా ఉన్నాయి. ఈ గిరిజనులకు సంబంధించిన వాళ్ళకు వ్యవసాయాలు ఇప్పుడు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ వృక్ష సంపద మీద రకరకాల ఇండస్ట్రీస్ కూడా తీసుకురావచ్చు. ఇక్కడ తేనె పెంపకం కూడా చాలా బాగా చేసుకోవచ్చు. రకరకాల ఇండస్ట్రీ అంటే ఫుడ్ సేఫ్టీ, ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా తీసుకురావచ్చు. దీని పక్కనే మల్కాపురం, దీనికి ఆనుకొనే ఉంటాయి గుట్టలు. మల్కాపురం నుంచి కూడా రాచకొండ బెల్టే ఉంటుంది. అక్కడ ఫుడ్ ఇండస్ట్రీ వచ్చింది, రకరకాల ఇండస్ట్రియల్ ఏరియా 2000 ఎకరాలతో డెవలప్ చేసి దీనికి ఆనుకొనే ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఏదో రకంగా ఈ గిరిజనేతరులకు గిరిజనులకు కావలసిన సదుపాయాలను కల్పిస్తే ఈ పట్టణం పోయి బతకాల్సిన అవసరం లేకుండా ఇక్కడిక్కడనే బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొంచెం గవర్నమెంట్ మీద దీన్ని రీసెర్చ్ చేసి ఇక్కడ ఉన్న యూత్ని ఇక్కడే ఉండేటట్టు దీన్ని అభివృద్ధి తీసుకొస్తే ఒక టూరిజం స్పాట్ లాగా ఎక్కడో ఇప్పుడు అరకు లోయలకు ఎక్కడ వాల్సిన పని లేదు. ఇక్కడ కూడా అరకు లోయ లాంటి మాకు ఇక్కడ కూడా ఉన్నాయి ప్లేసులు. దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తున్నాం. ఈ మధ్యనే శివలింగం కూడా ఒక తవ్వకాలలో బయటకు వెళ్ళింది, అది అది కంప్లీట్ కాలేదు. దాన్ని కూడా కంప్లీట్ చేసేసి శివాలయాన్ని పునరుద్ధరించి అది ఆల్రెడీ ఎండోమెంట్లు వేసింది, కానీ దానికి ఏమి ఫండ్స్ లేవు, ఏం లేవు. కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు, దాతల్ని కలుపుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలిసి దానికి ఒక కమిటీ ద్వారా ఏదైనా రకంగా చేసేసి దాన్ని దేవాలయాన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుందని కోరిక. థ్యాంక్ యూ. బాగుంది. అవును, నేను 5th క్లాస్ చదువుతాను, నాకు ఎంత బయట ఈ రాచకొండ ప్రాంతంలోనే కనబడతాయి ఈ రకమైన బళ్ళు, ఎక్కడ ఉండవు. ఇవన్నీ ఈ పడిపోతా ఉన్నాయి, ఈ ముసుకపోతా ఉన్నాయి. మొక్క మంచిది, చాలా అద్భుతంగా మొక్క. ఏ మొక్క అన్న? ఈ మొక్క పేరు ఏం పేరు? ట్రెక్కింగ్ చేస్తున్నాం మనం, ట్రెక్కింగ్ వ్యవస్థ. ఈ ఆకును కాచి చార్జ్ చేసుకుని రావచ్చు. అందరూ కూడా కవర్ చేయాలి. ఇది బ్రీత్ మెడిటేషన్ రీసెర్చ్ అని చెప్పండి. సేవల ఇదంతా మన ఆధ్యాత్మికంగా ఏర్పాటు చేసిన మంచి శిక్షణా కార్యక్రమం, బ్రీతింగ్ సెంటర్ ఇది. ఈ సెంటర్లో ఇక్కడ వసతి, నివాసము, క్లాస్ రూమ్లు ఇవ్వడానికి, ఇక్కడ కిచెన్ ఏర్పాట్లు అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది.
బ్రీతింగ్ సెంటర్